శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ గురుభ్యో నమ. మహాభారతం 36వ రోజు పారాయణం. ధర్మనందన, ఇంటికి దీపంగా ఉండే ఇల్లాలు నడుచుకోవలసిన ధర్మం విను. భీష్ముడు చెప్తున్నాడు. ఇంట్లో పెద్దలు చెప్పినట్టుగా వినయంగా పనులు చెయ్యాలి. ఇంటిని, దేహాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎవరితో పడితే వారితో అనవసర ప్రసంగాలు చేస్తూ కలహాలకి దిగరాదు. విరగబడి వెకిలి నవ్వులు నవ్వరాదు. వీధి గుమ్మంలో నిలబడరాదు. ఉదార హృదయంతో అతిథులకు అన్నపానాలు సమకూర్చాలి. తిరిగి ఇంటికి వచ్చిన భర్తను చిరునవ్వుతో లోపలికి తీసుకువచ్చి ఆయనకు పరిచర్యలు చెయ్యాలి. చిన్నపిల్లలు పౌరుషంగా మాట్లాడుతున్నా, ఎదుటివారిని హేళన చేస్తున్నా, చెడు పనులు చేస్తున్నా చూస్తున్నా దండించాలి. భర్తకు రుచిగా ఉండే శాకపాకాలను స్వయంగా వండి చిరునవ్వుతో వడ్డించి ఆయన ఆరగించే వరకు ఏ పని పైన దృష్టి మరలనివ్వకూడదు. భర్త గ్రామాంతరాలు వెళితే అలంకారాలు సాగించరాదు. బంధువులకు సాయపడాలి. పశువులకు మేత, పాలు తీయడం ఆదిగా గలవన్నీ గృహిణి చూసుకోవాలి. భర్త మనస్సుకు బాధ కలిగే మాటలు మాటరాదు. పనులు చెయ్యరాదు. గర్భవతిగా ఉన్నప్పుడు కడుపులో శిశువు ఆరోగ్యం చూసుకుంటూ ఆహార విహారాలు నడిపించాలి. ఇంటి రహస్యాలు బయట పడనివ్వకూడదు. ఇక దుఃఖ కారణాలు ఏంటంటే, కట్టుకున్న భార్య, కన్న సంతానం, ఇంటి అల్లుడు, ఈ ముగ్గురు అన్యాయ పనులు, అక్రమాలు సాగిస్తే మనశ్శాంతి ఉండదు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు అనారోగ్యంతో ఉంటే మనస్సు బాధపడుతుంది. ఈ బాధలతో శరీరం కృషిస్తుంది. గోవును చంపిన, దైవధనాన్ని, బ్రాహ్మణ ధనాన్ని అపహరించిన, కష్టపడి సంపాదించిన సంపదలు పోయినా, దుర్మార్గుల స్నేహం వల్ల కీర్తి నశించిన, చిత్తశాంతి లేక శరీరం శిథిలమవుతుంది. దయాహృదయులు, ఆకలితో ఉన్నవారికి ఆదరంతో అన్నం పెట్టేవారు, దరిద్రబాధలో ఉన్న బంధువులకు, స్నేహితులకు సాయం చేసేవాళ్ళు ఈ పుణ్యఫలంలో వచ్చే జన్మలో అనుభవిస్తారు. క్రూరులు, లోభులు, పాపులు దుఃఖపాలవుతారు. అంటే మనం చేసే పుణ్యపాప కర్మ వల్లనే మనకు సుఖదుఖాలు ప్రాప్తిస్తాయి. పూర్వజన్మలో పరుల ఆశ్రయంలో బతికితే ఈ జన్మలో సిరి సంపదలున్నా తిండి తినలేం, శుభ్రమైన వస్త్రాలు ధరించలేం. దరిద్రంతో బాధపడుతున్నా ఎదుటివారికి ఉన్నంతలో దానం చేసేవాడికి ఈ జన్మలో సంపద లేకపోయినా భోగాలకి లోటు ఉండదు. మనంత మనం పిలిచి 10 మందికి తృప్తి కలిగిస్తే అనాయాసంగా ధనం వస్తుంది. గత జన్మలో కాకి కూడా మెతుకు విదపనివాడు ఈ జన్మలో ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు రాదు. పూర్వజన్మలో అంగవికులకు, కురుపులకు అవహేళన చేస్తే మరుజన్మలో అటువంటి రూపమే వస్తుంది. కాళ్ళు కడుక్కోకుండా ఆలయాల్లో అడుగుపెట్టినా, పాదాలతో ఎదుటివారిని తన్నినా మరుజన్మలో పాదాలకు రోగాలు తప్పవు. ధాన్యంలో రాళ్ళు, బెడ్డలు కలిపి అమ్మినా, తూకాలలో మోసం చేసిన గూని, కుంటి జన్మలు వస్తాయి. భర్త కన్ను కప్పి పరపురుషునితో తిరిగే స్త్రీకి వైధవ్యం సిద్ధిస్తుంది. తన దగ్గర పనిచేసేవారికి నిష్కారణంగా హింసించేవారు కట్టుబానిసలై పుడతారు. గత జన్మలో పెద్దలను అవమానించిన వాళ్ళు ఈ జన్మలో కాపలా బతుకుతారు. మన దగ్గర నమ్మకంగా దాచిపెట్టిన ధనాన్ని హరిస్తే మరుజన్మలో మన సంపదలన్నీ తెలియకుండా హరించుకుపోయి దరిద్రంతో పడతాం. తల్లిదండ్రులకు పరలోక ప్రాప్తినిచ్చే కర్మలు చెయ్యకపోతే పసివాళ్లను చంపిన మరుజన్మలో సంతానహీనులు అవుతారు. సాధువులకు, సజ్జనులకు మోసగించిన వాళ్ళు పిచ్చివాళ్ళుగా పుడతారు. చేసిన పాపాలకు నరకం తప్పదు. అంతతో ఆగకుండా జన్మలకు క్లేశాలు తప్పవు. రాజదండన అనుభవించిన వాడి పాపం అంతటితో అంతమవుతుంది. అందుకే దండనీతిని రాజు నిర్దాక్షిణ్యంగా నిర్వహించాలి. ఆత్మ నిత్యం, దేహం అశాశ్వతం. రోగాలు, వార్ధక్యం శరీరాన్ని శిథిలం చేయగానే ఆత్మ దేహాన్ని విడిచిపెడుతుంది. క్రోధం, అసత్య భాషణం, అపరిశుభ్రంగా ఉండడం, క్రూర స్వభావం ఇవి ఆయుర్దాయాన్ని మింగేస్తాయి.
ఓడిమి, సత్యవ్రతం, గురుభక్తి, దయ, శుచిగా ఉండడం వల్ల ఆయుర్దాయం వృద్ధి పొందుతుంది. బ్రహ్మచర్య దీక్ష, మితంగా ఆహారం తినడం, తపస్సు, రసాయన సేవ ఆయుర్దాయాన్ని పెంచుతుంది. శక్తికి మించి శ్రమపడినా, అపక్వమైనటువంటి ఆహారం తిన్నా రోగాలతో శరీరం నశిస్తుంది. ప్రచండ వాయు మేఘాలను చెల్లాచెదురు చేసినట్టు మంచి విషయాలు వినడం వల్ల అవివేకం పోతుంది. పూర్వజన్మ కర్మ దైవం, ఈ జన్మలో చేసిన కర్మ పౌరుషం. మరణంతో స్థూల శరీరం పోయి మాయా శరీరంతో ప్రయాణం సాగుతుంది. పుణ్యకర్మ చేసిన వారి దారి మృదువుగా పూలవానలతో సుఖంగా ఉంటుంది. పాపాలు చేసిన వారు ముళ్ళదారుల్లో మురుగు వాసనలు పీలుస్తూ పోవాలి. ఇక నరకాలు వస్తే భూలోకానికి కింద రౌరవ నరకం, దాని కావల మహారౌరవం, తర్వాత కంటకావనం, అగ్నికుండం, పంచకాష్ట అనే 5 నరకాలు ఉన్నాయి. మనిషి చేసిన పాపకర్మలు అనుసరించి ఈ నరకాల్లో కొందరిని మంటల్లో మాడుస్తారు. ఇనుము వంటి దేహం కల కుక్కల చేత కరిపిస్తారు. ఉక్కు ముట్టెలు గల పురుగులు తొలుస్తూ ఉంటాయి. ఇనపగద్దలు ముక్కుతో పొడుస్తాయి. అంత అనుభవించి మళ్ళీ క్రిమికీటక జన్మలు, పాపాలు అంతమయ్యాక మానవ దేహం లభిస్తుంది. పరధనం మీద ఆశ, కార్యద్వేషం, పాపాలు చేసేవారిని ఏమీ చెయ్యకుండా ఊరుకోవడం, ఇవి మానసిక పాపాలు. పరుషంగా మాట్లాడి హింసించడం, అబద్ధాలు ఆడడం వాచక దోషాలు. మద్యపానం, పరదారా సంగమం, ప్రాణిని సంహరించడం, నిషిద్ధ పదార్థాలు తినడం కాయక పాపాలు. మద్యపానాన్ని మించిన పాపం లేదు. దాన్ని మానవడం వల్ల ఉత్తమత్వం సిద్ధిస్తుంది అంటూ భీష్మ పితామహుడు తాను కన్నవి విన్నవి అనేక ధర్మాలు ఉపాఖ్యానాలతో వివరించి విష్ణు సహస్రనామ జపం వల్ల మానవుడు కీర్తి సంపదలు పొందుతాడని బోధించాడు. ఇక భీష్మ నిర్యాణం. ధర్మరాజు నిర్మల చిత్తంతో వెనుదిరిగి రాజభవనం చేరాడు. భీష్ముల వారు ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తూ మనస్సును పరమాత్మ యందు లగ్నం చేశారు. మాఘమాసం ప్రవేశించి శుక్లపక్షం నడుస్తోంది. ఏకాదశి నాడు ధర్మరాజు తన ఆప్తులను, పరివారాన్ని, వేదవేత్తలను మంచి గంధం, పూలు, పళ్ళు, నేతి కుండలు, నూతన వస్త్రాలు, రత్నాలు, బంగారం వెంట పెట్టుకుని పాదాచారి అయి కృష్ణుడు తోడురాగా భీష్ముడి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి నిలబడ్డాడు. ఆ సమయానికి వ్యాస, నారద, దేవదాది ఋషులు వచ్చారు భీష్ముడి దగ్గరికి. భీష్ముడు చిరునవ్వుతో వారందరినీ చూసి వాసుదేవుడి మీద దృష్టి కేంద్రీకరించి, జగద్రక్షక, జగదారాధ్య, జగన్నాటక సూత్రధారి, లోకబాంధవ, నీకంటే నాకెవరున్నారు? ఆలుబిడ్డలు లేనివాణ్ణి, నిన్నే నమ్ముకున్నాను, అనుమతిస్తే దేహయాత్ర చాలిస్తాను అని ప్రార్థించగా శ్రీకృష్ణుడు నవ్వురాజిల్లెడు మోముతో, గాంగేయ, పితృభక్తి కారణంగా మృత్యువునే సేవకుడిగా నిలబెట్టుకున్న పుణ్యపురుషుడివి, ఉత్తమ లోకాలు చేరు అని అభయహస్తం ఎత్తాడు. భీష్ముడు ధర్మరాజు వైపు తిరిగి, నాయన, వేదవిధులు ఆచార్యులను, వృద్ధులను మర్యాదగా ఆరాధించు అంటూ మౌనం వహించి ఇంద్రియాలను బంధించి వాయువును ఊర్ధ్వముఖం చేశాడు. శరీర భాగాల నుండి బాణాలు ఊడిపడుతున్నాయి. ఆ ఆత్మజ్యోతి బ్రహ్మకపాలాన్ని ఛేదించి నక్షత్ర కాంతితో గగన వీధికి సాగి అదృశ్యం అయ్యింది. ఆ మహనీయుని శరీరాన్ని స్నానం చేయించి సుగంధ ద్రవ్యాలతో పూలమాలలు అలంకరించారు. సామగానంతో భూరిదానాలు జరిపారు. అనంతరం శిబిక మీద ఉంచారు. నకుల సహదేవులు తలవైపు, ధృతరాష్ట్ర ధర్మరాజుల పాదాల వైపు నిలబడి శిబికను భుజాల మీదుగా కెత్తుకున్నారు. భీమార్జునులు వింజామరులు వీస్తూ ఉంటే యుయుష్ఠుడు ఛత్రం పట్టాడు. చితి మీద ఉంచి ఆవు నెయ్యి పోసి అగ్ని ప్రజ్వలితం చేశారు. విద్యుక్తంగా దహనకర్మ నిర్వర్తించి అందరూ నదీ స్నానం చేసి తిలోదకాలు విడిచారు. అప్పుడు గంగ కన్నీటితో శోకవదనంతో రాగా వాసుదేవుడు
ఎందుకమ్మా శోకం? ఉత్తమ లోకాలు చేరిన వారి కోసం విచారించకూడదు. అఖండ యశస్సు పొంది తనకు కావలసినప్పుడు మృత్యువు రప్పించుకున్న ధన్యజీవి అని ఓదార్చి పంపాడు. అందరూ దీనవదనాలతో వెనుదిరిగారు. దీనితో అనుశాసక పర్వం సమాప్తమైంది. ఇప్పుడు అశ్వమేధ పర్వంలోకి వెళ్తున్నాం. సర్వలోకవంద్యుడైన భీష్మ పితామహుని ఉత్తరక్రియలు నిర్వర్తించిన ధర్మరాజు విషాదభరిత హృదయుడు కాగా వాసుదేవుడు కొన్ని ఉపశమన వాక్యాలు పలికి ఓదార్చాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇదంతా నా మూర్ఖత్వం వల్లే వచ్చి పడిందని శోకించగా కృష్ణుడు, మామ, ఎంత శోకించినా పోయిన వారు తిరిగి రారు. రాకపోగా ఈ శోకం వారికి పుణ్యలోకాలు లేకుండా చేస్తుంది అని శాంతవచనాలు పలికి ఓదార్చాడు. ధర్మరాజు అన్నాడు, బావా, ఇంతవరకు మీ మాట ప్రకారం నడిచాను. ఇక నాకు వనవాసానికి అనుమతి ఇవ్వండి. పితామహుడైన భీష్ముని, అగ్రజుడైన కర్ణుణ్ణి చంపుకున్న పాపానికి ప్రాయశ్చిత్తం లేదు అన్నాడు. అప్పుడు వాసుదేవుడు అన్నాడు, ధర్మనందన, ఏమిటి నీ అవివేకం? ఇన్ని రోజులుగా ఇందరు చెప్తున్న తత్వ విషయాలు నీకు ఇంకా చెవికెక్కలేదా? ఇదంతా నువ్వు చేసేవంటావేమిటయ్యా? అసలు నువ్వెవడివి? సర్వానికి కర్త ఈశ్వరుడు. ఆ విషయం మర్చిపోకు. మనశ్శాంతి కోసం అశ్వమేధయాగం చేసి విద్వాంసులను, దేశ ప్రజలను వివిధ దానాలతో తృప్తిపరచు అన్నాడు. ధర్మరాజు అన్నాడు, మాధవ, అశ్వమేధ సువర్ణ ధనరాశులు ఉంటే గాని సాగేది కాదు. ఇందరు రాజులను సంహరించాం. వీరి రాజ్యాలకు వెళ్ళి సుంకం అడగడం ధర్మం కాదు. ఇంతకు ముందే దుర్యోధనుడు మా మీద కోపంతో దోపిడీలు జరిపించి కోశాగారం అంతా నాశనం చేశాడు. ఇంకెక్కడుంది ధనరాశి అన్నాడు. వ్యాస మహర్షి అన్నాడు, ధర్మనందన, పూర్వకాలంలో మరున్మహారాజు యజ్ఞం సాగించి అక్షయ ధనరాశులు దక్షిణలుగా ఇచ్చాడు. వేదవిధులు వాటిని ఏం చేసుకోవాలో తెలియక పాతులు పెట్టి అవి ఎవరికంటా పడకుండా వారివే అని నియమింపజేశాడు. అవి హిమగిరి ప్రాంతాల్లో ఉన్నాయి అంటూ ఈ కథ విసిదం చేశాడు. ధర్మరాజు వారందరికీ నమస్కరించి యాగదీక్షకు అవసరమైన సంరంభాలు సమకూర్చే ప్రయత్నం ఆరంభించాడు. ఆ రోజుల్లో కృష్ణార్జునులు సముచిత పరివారంతో విలాసయాత్రగా ఇంద్రప్రస్థం చేరి అక్కడ మైసభలో ఉంటూ గత స్మృతులు నెమరవేసుకుంటూ కొన్నాళ్ళు గడిపారు. ధర్మరాజు అన్నాడు, రుక్మిణీ వల్లవా, నీ దయవల్ల ఈ స్థితికి చేరుకున్నాం. అశ్వమేధం నువ్వు దగ్గరుండి జరిపించాలి అని అర్జించగా చిరునవ్వుతో అంగీకరించి ధృతరాష్ట్ర గాంధారి వద్ద సెలవు తీసుకుని కుంతీదేవి అనుమతితో సుభద్రను వెంటబెట్టుకుని సాత్యకీ సహితుడై ద్వారక చేరాడు కృష్ణుడు. చిరకాలానికి వచ్చిన వాసుదేవునికి సముచిత మర్యాదలు జరిపి ఉత్సవాలు చేసుకున్నారు యాదవులు. వసుదేవుడు అన్నాడు, నాయన, యుద్ధ విశేషాలు కొన్ని విన్నాను కానీ నీ ముఖాన విశదంగా వినాలని ఉంది అన్నాడు. వాసుదేవుడు సంగ్రామ కథ సంగ్రహంగా వినిపిస్తూ అభిమన్యుని ప్రస్తావన రాకుండా చేశాడు. వింటున్న సుభద్ర, అన్నయ్య, నీ మేనలుడి మాట వదిలేశావు అంది శోక సంతృప్త హృదయాలతో మూర్ఛపోతూ. అందరూ సుభద్రకు శీతలోపచారాలు చేసి మూర్ఛ తేరుకున్నాక కృష్ణుడు అభిమన్యుని పరాక్రమగాథ పరమ రమణీయంగా వినిపించగా అందరి గుండెలు బరువెక్కాయి. ఒకనాడు వ్యాస మహర్షి విజయం చేసి అశ్వమేధ యాగం సాగించమని తొందర చేశాడు. ధర్మరాజు అందుకు అవసరమైన ధన కనక రాసులు తీసుకురావడానికి తమ్ములతో సైన్యంతో బయలుదేరుతూ యుయుస్సుని నగరరక్షణకు ఉంచి అతనికి తోడుగా విదురుని ఆపాడు. ధర్మరాజు బయలుదేరే వేళ మంగళవాద్యాలతో వేదాశిస్సులు మిన్నుముట్టాయి. పురోహితుడైన దౌమ్యుని ఆదేశారం సర్వకార్యాలు నిర్వర్తించి సర్వేశ్వరుడు నిఖిల నిదానపతి అయిన పశుపతిని ఆరాధించి పారసర్వుని నిర్దేశానుసారం పరిజనం చేత త్రవ్వకం సాగించారు. కొంత లోతు తవ్వేసాకి కన్నులు మిరుమిట్లు కలిపే కాంతులతో మణి సువర్ణ రాసులు గోచరించాయి. ఆ నిధికి యథావిధిగా పూజలు జరిపి ఏనుగుల మీద, రథాల మీద, బండ్ల మీద ఎక్కించి హస్తినాపురం బయలుదేరాడు ధర్మరాజు. ధర్మరాజు యాగ ప్రయత్నంలో ఉన్న వార్త విని వాసుదేవుడు బలరామ, సాత్యకి, కృతవర్మ ప్రభృతి
యాదవ గుణంతో వచ్చాడు. బంధువులందరికీ మర్యాదలు సాగుతున్నాయి. యాగానికి అవసరమైన ప్రయత్నాలు నడుస్తున్నాయి. అందరూ ఇష్టాగోష్ఠిలో ఉండగా ఉత్తర మృత శిశువును ప్రసవించిందనే వార్త ఆశనిపాతంలో వచ్చింది. అందరి ముఖాలు వెలవెలబోయాయి. సుభద్ర గోలును ఏడుస్తుంటే కుంతీదేవి కన్నీరు ఒత్తుతూ కృష్ణుని చేరి, నాయన, గురుపుత్రుడు ప్రయోగించిన అస్త్రప్రభావం మమ్మల్నే వేధిస్తుంది అని విలపిస్తూ ఉంటే, అన్నయ్య, నా కొడుకు పోయినా మనవణ్ణి చూసుకుని ఆ దుఃఖంలో మర్చిపోదాం అనుకున్నాను. నీ మేనల్లుడు కొడుకు ఇడిగో అని చూపించి ఆనందిద్దాం అనుకున్నాను అంటూ రుద్ధ కంఠంతో ముఖం వాల్చింది సుభద్ర. ఉత్తర శృతిహీనయై పడి ఉంది. వాసుదేవుడు అందరినీ ఓదార్చి పాదప్రక్షాళన చేసి పవిత్ర జలాలతో అభిమంత్రించి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఉపసంహరించి ఆ శిశువుణ్ణి పునర్జీవితుణ్ణి చేశాడు. అప్పటికి తెలివి వచ్చిన ఉత్తర తన పక్కలో బిడ్డ కదలడం చూసి పట్టలేని ఆనందంతో శిశువుని వాసుదేవుని పాదాల ముందు ఉంచింది. దేవకీనందనుడు చిరునవ్వుతో ఆశీర్వదించాడు ఆ బాలుని. వంశ పరిరక్షణ అయ్యేవేళ జన్మించాడు కనుక పరీక్షిత్తు అనే నామకరణం చేశారు. అశ్వమేధానికి ఉపక్రమిస్తున్న వ్యాసుని ఆజ్ఞానుసారం ఉత్తమ జాతి అశ్వాన్ని విడిచి దాని వెంట అర్జునుడి పరిజనంతో వేద విధులతో పంపాడు ధర్మరాజు. అర్జునుడు అశ్వం వెంట వెడుతూ నానా దేశాలు తిరిగి వాళ్ళందరినీ అశ్వమేధానికి ఆహ్వానిస్తూ ఎదురు తిరిగిన వారిని పరాజితులు చేసి సింధు దేశం చేరాడు. అక్కడ సైంధవుని మిత్రులు మనువులు ఎదిరించగా వాళ్ళందరినీ చెల్లాచెదురు చేశాడు. అది విన్ని దుశ్శల తన మనుమని చెంక నెత్తుకొని వచ్చి, అన్నయ్య, వీడొక్కడే మిగిలాడు మా ఇంటికి, వీడిని రక్షించు అంది. అర్జునుడు కన్నీరెత్తుకుంటూ, అమ్మాయి, నీ కొడుకేడి అనగా, నువ్వు మీ సేనలతో వచ్చి యుద్ధం చేస్తున్నాడని విని అంతకుముందే వాళ్ళ నాన్న నీ చేతుల్లో నిహతులయ్యారని విన్నాడు కదా, ఆ భయంతో ప్రాణాలే వదిలేశాడు అని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. అర్జునుడు ఓదార్చి అశ్వమేధానికి తప్పక రావాలని చెప్పారు. చెల్లి, మీ అన్నయ్య దుర్యోధనుడు దురహంకారంతో ఇంత తెచ్చాడు. అంతకంటే ఆవేశంతో మేము ఈ పాపం చేశాడు అని కొంతసేపు ఏడ్చి వాళ్ళని సాగనంపి గుర్రం వెంట బయలుదేరాడు. మణిపూర దేశం చేరగానే దాని అధిపతి బభ్రువాహనుడు తన తండ్రి రాకకు సంతోషించి కానుకలిచ్చి పాదాభివందనం చెయ్యగా, అబ్బాయి, అశ్వమేధం జరుగుతుంటే గుర్రాన్ని ఆపి వీరత్వం చూపాలి, కానీ ఇదేమిటి అతిథి సత్కారాలు అని హేళన చేశాడు. బభ్రువాహనుడు ఇల్లు చేరుకునేసరికి నాగకన్య ఉలూచి సమీపించి, నాయన, నేను నీకు తల్లి వంటి దాన్నే. వీరుడైన కొడుకుతో పోరాటం సాగించాలని మీ నాన్నకు ఉంది. ధనుర్విద్యలో నీ కౌశలం చూపి ఆయన మెప్పు పొందు అంది. బభ్రువాహనుడు తిరిగి వచ్చి ధనుష్టంకారం చేశాడు. అర్జునుడు శరసంధానం చేశాడు. ఉభయులు తమ కౌశలం ప్రదర్శిస్తూ ఉండగా అర్జునుడు ఉక్కిరిబిక్కిరై, బేష్, ఇంతవరకు నేను విలాసంగా సాగించాను, ఇక కాసుకో అని నిశిత వర్షం కురిపించాడు. ఎదుర్కొని బభ్రువాహనుడు విడిచిన వాడి బాణానికి అర్జునుడు వెన్ను వంగి నేల కూలుతూ వదిలిన శరఘాతంతో బభ్రువాహనుడు మన్ను కరిచాడు. అటు భర్త ఇటు కొడుకు ఇద్దరూ నేలకొన్న వార్త వింటూ చిత్రాంగద ఉలూచిని వెంట పెట్టుకుని విచారస్వాంతయ్యై వచ్చి గోలున విలపిస్తూ, ఎందుకు ఇటువంటి పని చేయించావు అని ఉలూచిని ప్రశ్నించగా, ఆమె అర్జునునికి వసువులు శాపం ఇచ్చారు, శిఖండిని అడ్డు పెట్టుకుని భీష్ముని పడగొట్టినందుకు. ఆ శాపం తీరాలంటే ఈ జన్మలో ఒకమారు ప్రాణహీనుడు కావాలని వెండం వల్ల ఈ పని చేశానని సంజీవమణితో పునరుజ్జీవితం చేసింది. బభ్రువాహనుడు మూర్ఛ నుండి లేచి తండ్రికి నమస్కరించాడు. అర్జునుడు నిద్ర నుంచి లేచినట్టే నిలబడి కొడుకును గాఢంగా కౌగలించుకుని చిత్రాంగదను ఉలూచిని ఉచిత రీతిన సల్లాపాలు ఉల్లాసింపజేసి అశ్వమేధ యాగానికి ఆహ్వానించి తగిన దేశాలన్నీ తిరిగి హస్తినాపురాన్ని చేరుకున్నాడు. తమ్ముడు సుఖంగా వస్తున్నాడన్న వార్త విని ధర్మరాజు భీముని పిలిచి, తమ్ముడు, చైత్ర పూర్ణిమ దగ్గర పడుతోంది,
యజ్ఞశాల నిర్మించి అక్కడ మహర్షులకు రాజులకు శిబిరాలు వేయించి అవసర సామాగ్రిని చేర్పించు అన్నాడు. నిశ్చయించిన సుముహూర్తంలో యాగదీక్షితుడయ్యాడు ధర్మరాజు. ప్రాయశ్చిత్తరహితంగా సాగిన ఆ యాగంలో ధర్మరాజు తన సర్వరాజ్యాన్ని వ్యాసరా మహర్షికి దారపోశాడు. వ్యాసుడన్నాడు, నాయనా, నీ రాజ్యం నువ్వే గ్రహించు. మా ఋత్వికులను సువర్ణరాశులతో తృప్తిపరచు. 1,00,000 మంది తృప్తిగా భోజనం చెయ్యగానే మ్రోగే రీతిన ఒక గంట కట్టారు ఆ యాగశాలలో. ఆ ఘంటానాదం యాగం సాగుతున్నంతసేపు కాలం నిర్విరామంగా వినిపిస్తూనే ఉంది. జనమేజయ మహారాజా అని వైశంపాయనుడు ఆశ్రమవాస పర్వం ఆరంభిస్తున్నాడు. ఇది ఈరోజు మహాభారత పారాయణం. ఇంతటితో స్వస్తి.